థ్యాంక్స్. వర్ష. వర్ష, నైస్ నేమ్. వర్ష నేను హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? ఓ ఈ బుక్ ఏముండదు, దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తారు కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. అయ్యో సేడస్ట్. అంటే అదేదో సరదాగా. లోపల ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? ఏదో బుక్ చదువుతూ నన్ను నేను డైవర్ట్ చేసుకుందాం ట్రై చేస్తుంటే యూ జస్ట్ రూయిన్డ్. హే టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకా? ఫస్ట్ టైం ఆరుగురు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను. పాపం. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటి మీద బెంగగా ఉంది. హే ఇట్స్ ఓకే. మీ ఇంట్లోతో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా? అమ్మ కాల్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఎవరు? అది నా ఫోన్. హలో హలో అమ్మా. రే ఎవరమ్మాయి? అది వర్ష అని ఏదో బై మిస్టేక్ తీసిందమ్మా. బై మిస్టేకా? ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. అమ్మా అలా ఎలా ఇస్తావమ్మా, బాగోద్దు. రే ఇవ్వరా. ఓకేమ్మా మాట్లాడు. నేనెందుకు? ఏం కాదు ప్లీజ్ మాట్లాడు. హలో ఆంటీ, సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను. పర్వాలేదమ్మా. మరి నువ్వేంటి మావాడి దగ్గర? ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ. మరి మావాడు? తను కూడా మిస్ అయ్యాడు. ట్రైన్ మిస్ అయ్యాడా? ఏంటి ట్రైన్ మిస్ అయ్యాడా? అందుకే ఫ్లైట్లో రమ్మని చెప్పా. ఇద్దరు కలిసే మిస్ అయ్యారన్నమాట. లేదండి, నేను ఈ స్టేషన్లో మిస్ అయ్యాను, తను వేరే స్టేషన్లో మిస్ అయ్యాడు. అమ్మా అమ్మా ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు? ఏ అది అమ్మా నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఓకేమా బాయ్. ఏయ్ అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? టెన్షన్లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను. ఏంటి నా ఫోన్ కా? అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి? కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళి కూర్చోవాలి. ఓకే. హే జస్ట్ ఇన్ కేస్. ఇక్కడ కూర్చున్నావేంటి? దూరంగా కూర్చోమన్నావు. దూరంగా అంటే ఇంత దూరంగా కాదు, దగ్గరగానే కొంచెం దూరంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఓ షిట్, ఆల్మోస్ట్ హై స్కోర్ బీట్ చేశాను. అంత నీవు కాలిందా? నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. అరే that was for fun. ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే. అబ్బా నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు, నన్ను పడేయడానికి ట్రై చేసావు, నాకు తెలుసులే. నేనా? నిన్న కోహినూర్నా? మా నాన్న నన్ను ఏ బ్యాంక్ లో దాచుకోవాలో అది కూడా చెప్పు. వినేసావా? పోన్లే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలేదు. You're such a big flirt. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, నన్ను వదిలే. ఆకలేస్తుందా? ఏదో పెద్ద పెట్టేవాళ్ళ. ఏం చేస్తున్నావు? తింటానికి ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. 1 second.
హే బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? 1 minute. తొందరగా వెయ్. Yeah. వర్షానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. అయితే నువ్వు సింగిలా? ఓకే దెన్ ఐ లవ్ యూ. ఏం అర్థం కాదు. ముందు వాటర్ తాగు. What the hell did you say? ఓ వినపడలేదా? ఐ లవ్ యూ. వినపడింది కానీ ఇంత సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఎలా చెప్తావు? నాకు ప్రేమ వస్తే అంతే. చూసిన గంటలోనా? యాక్చువల్లీ చూసిన వెంటనే బట్ చెప్పడానికి టైం పట్టింది. సారీ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైకిల్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటిదే. మా అబ్బాయి కానీ పడదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు. అది రా. ఏంటి మరి? ఏంటేంటి మరి? అది ప్లీజ్ రా. హ? అరే అది చిన్నపిల్లాళ్ళ యాక్ట్ చేయకు, ప్లీజ్ రా. సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది, ఆలోచించుకొని నా డెసిషన్ మార్నింగ్ చెప్తా. రా. వర్ష వర్ష మిస్ అయిందని కళ్ళకు తెలుస్తుంది, కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది. ప్లాట్ఫామ్లో ఉన్న స్టేషన్లో తన్ని పట్టుకోలేకపోయాను, కానీ 650 చదరపు కిలోమీటర్లు ఉన్న ఊర్లో తను దొరుకుతుందన్న ఆశతో బయలుదేరాను. తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడుందో తెలియలేదు. 3 నెలల 9 రోజులు గడిచాయి. కాలేజ్లో చేరాను, బట్ వర్ష వాజ్ స్టిల్ అ మిస్టరీ. Hi, this is Srikant. Hey. ఆదిత్య. Hi. హాయ్. హలో. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా కళ్ళు వర్ష కోసమే వెతికేవి. Can we catch up after college? నాట్ ఇంట్రెస్టెడ్. అరే బా, ఎన్ని రోజులు రా అమ్మాయి గురించి? ఫ్రెండ్స్, ఒక అమ్మాయి నచ్చిందంటే ప్రేమించమని ఎంకరేజ్ చేస్తారు, రైట్ తీసుకో. అదే ఎక్కువగా ప్రేమిస్తే డిస్కరేజ్ చేస్తారు. అది కాలేజ్ నచ్చిందా? గుడ్ అమ్మా. రవి, నీ యుఎస్ వీసా 4గోసారి రిజెక్ట్ అయిందని విన్నాను. యూకే కూడా రిజెక్ట్ అయింది. అరే ఈసారి మళ్ళీ అప్లై చేసిన ఆంటీ, ఈసారి ఖచ్చితంగా వస్తుంది మామ, షూర్. రై
ఎలాగో ఇక్కడ జాయిన్ అయ్యావు కదా ఇంకెందుకు. అరే మా నాన్న టార్చర్ తట్టుకోలేకరా, లేకపోతే ఈలత్ కొర కాలేజీలో ఎవరు చదువుతాడరా? ఓకే మా, లేట్ అవుతుంది. రే అది సీనియర్స్తో గొడవ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నకు చెప్పు, ప్రిన్సిపల్తో మాట్లాడతారు. సరే మా. మీరేం టెన్షన్ పడకండి అంటే నేను చూసుకుంటా. ఓకే బాయ్. అయిపోయిందా? బాయ్. మళ్ళీ మార్నింగ్ ఫ్రై. అరే మామ పక్షాలు రాయమంటారా? దుకాణం పెట్టిరా సీనియర్లు. ఇటు రండి. ఎరా ఫస్ట్ ఇయరా? ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? నువ్వు ఆగుబా. మా నాన్న వీసీ ఫ్రెండ్, డ్రాయింగ్ చేసావనుకో కంప్లైంట్ ఇస్తా. అన్నా అన్నా అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. కంప్లైంట్ చేస్తాను కదరా, అన్న చేయరా? అన్న ఇప్పుడు కంప్లైంట్ చేయి. బయట బెంచ్ కార్ నీదేనా? నాదే. మేనేజ్మెంట్ కోట. ఫ్రీ సీట్. ర్యాంక్ ఎంతో? 6. తర్వాత 6th. ఏంట్రా ఇది? పెద్ద పెద్ద కార్లు తిరిగే ఈడికి చిన్న చిన్న ర్యాంకులు రావటమా? చిన్న చిన్న కార్లు తిరిగే మనకి పెద్ద పెద్ద ర్యాంకులు రావటమా? సామాజిక న్యాయం జరగట్లేదురా. తమ్ముడు నీ బీడీ మొత్తం కొట్టమ్మా. పేరు ఆదిత్య అంట, బెంజ్లో వచ్చాడు, బారిచ్చు అనుకుంటా. ఎంసెట్లో 6th ర్యాంక్ అంట. హ్యాండ్సమ్ ఉన్నాడే, హైటు 6 feet ఉంటాడు అనుకుంటా. తెచ్చేసుకుందాం గోదావరి, మన గ్యాంగ్కే గ్లామర్ వస్తుంది. సీనియర్ లో ఉండి జూనియర్ బాయ్స్ వెంట పడమేంటి చీప్గా? ఏ మన సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ వెంట పడతలేదు కానీ మనం మాత్రం జూనియర్ బాయ్స్ తో తగులుకుంటే తప్పేంటి? అర్థమైంది, కానీ ఆ సోము గాడిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్లాట్లు ప్లేస్నామంటారా? కొడతావా? చిచి. ఎరా సోము, కొత్త వాడిని ఎవరినో క్యాచ్ చేసినట్టున్నావు. ఓహో గోదావరి గారా, పడ్డాయా మీ కళ్ళు? అది కాదురా, ఎవడో 6th ర్యాంకర్ వచ్చాడంట. అంటే మేము ఫస్ట్ ఖర్చు వేసుకున్నావు, నీకు ఇవ్వడం కుదరదు, జారుకో. అంతేనా? అంతే ఫిక్స్. బాగా ఆలోచించుకో. అయ్యి బాబోయ్, ఈయన మీకు ఇస్తే గోల్డ్ బిస్కెట్లు డైమండ్ క్యారెట్లు ఏమైనా ఇస్తారండి మాకు? అంతకు మించి